టైం అయింది. హలో సచ్చినోటికి సంగీతం కూడా. ఇంకో అరగంటే ఉంది. అలెక్స్ వెళ్ళిపోతాడు. సారా రాలేదేంటి? అదే ఒకడు వచ్చాడు చూడు, ఫ్లైట్ ఎక్కి వచ్చిన పిశాచి ఆడిని అనాలి. అక్క సారాకి మెసేజ్ పెట్టావా? చేసాడమ్మా, రిప్లై రాలేదు. ఎవరమ్మా వీరంతా మన దగ్గరికి వస్తున్నారు? వాళ్ళు కృష్ణని చూసారంటే అంతే. మీరే సమాలించుకోవాలి. ఏదో ఒకటి చేయగలరా? చూడండి, మీరందరూ ఎవరు, ఎందుకు వచ్చారు, ఎవరిని కలవాలి? ఎవరిని? వాడంటే పేరు చెప్పండి. ముగ్గురులో ఎవరు? అక్కడ ఉన్నాడు ఒకడే, వాడిని కలవాలి. ఎక్కడ? అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు. ఆ ముగ్గురులో ఎవరిని కలవాలి? ఏంటమ్మా ఏంటప్పా? అక్కడ ఉన్నది ఒకడే, వాడినే కలవాలి. బాగా చూసాను, అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు. ఎంతసేపు అదే చెప్తావు? ఒక అరగంట సేపు. రంగారెడ్డి రానివ్వండి. మీరు ఎవరిని కలవాలి? ఏమా అక్కడ ఉన్నాడే, వాడినే కలవాలి. అంటే అక్కడ ఉన్నది ఒక్కడు కాదు, ముగ్గురు అంటున్నాను. ఎవరిని కలవాలి? వాడినేనమ్మా కలవాలి. ఎవరిని కలవాలి? చెత్త వినకుండా ఎక్కడే ఉన్నారు? కళ్ళు తెరిచి సరిగ్గా చూడమ్మా. నువ్వే చూడవా, గుడ్ల పగించి ముగ్గురు ఉన్నారు కదా. ఇప్పుడు వద్దురా, వెళ్దాం పదండి. హలో మేడం, పోదామా? టైం అయింది. ఈ అమ్మాయి ఇప్పుడు వస్తుందేంటి? హాయ్ క్రేష్. తొందరగా రా. ఏమైంది? అదేం లేదు, మనం నటించేది మనకు మాత్రమే తెలుసు కదమ్మా, అది అతనికి ఎలా తెలుస్తుంది? మీరు లేట్ గా వచ్చారుగా, అందుకే కోపంతో వెళ్తున్నాడు. సారీ, ఈ రోజు లేట్ అయింది. రేపు రమ్మని చెప్పండి, త్వరగా వస్తాను. రావద్దు, సండే హాలిడే. హాలిడేనా? అలాగే కదా కాంట్రాక్ట్ లో కొట్టేసింది. సోమవారం వచ్చేయండి, మంచి రోజు. మండే మంచి రోజు. అక్క, ఈ ఈషా అయినా కరెక్ట్ గా వస్తుందంటావా? కంపల్సరిగా రావాలి. అయ్యో, ఆ అలెక్స్ గారైనా చెప్తే వింటాడు. ఈ రంగారెడ్డి ఉన్నాడు కదా, రౌంటీ ఫెలో, వాడు మాత్రం బయటకు వెళ్ళాడు అనుకో, మనకు 30% సమస్య ఫినిష్ అయినట్టే. అక్క వచ్చింది. వచ్చిందిరా పిల్ల. హలో ఏసా, కూర్చో కూర్చో. కూర్చుంది. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు, మనసికి మాట్లాడు. I've come to know everything about you. అవునా? మీ లవ్ ఎంత డీప్ నాకు తెలుసు. లైఫ్ హ్యాస్ టు గో ఆన్, నో? ఇంకా నా నంబర్ త్వరగా చెప్పేసి వాడిని త్వరగా పంపించి. సపోజ్ నేనే ఇప్పుడు మిమ్మల్ని మీరు వచ్చారని చెబితే అది విని మీ మనసు ఒప్పుకోవాలిగా. దీనికోసం ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్ కదా. మన్మథ బాణం. రోజ్ 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 అయ్యో, ఎవరన్నా ఈ అమ్మాయి? ఈ బొకే నాకు వస్తుందా లేదా? ఇక్కడ కూడా వచ్చాడే. ఓ, నాకు అర్థమైంది. ఈ రంగు భాగత్వం బయటపడుతుందని భయంతోనే కదా పొద్దున్న నన్ను ఇంట్లోంచి తరిమేసింది. పొద్దున్నా? ఓ, పొద్దున అది వేరే, నేను కాదు. నా షిఫ్ట్ 3 to 9. షిఫ్ట్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నావా? నువ్వు మారిషస్కి పెద్ద ఇంట్లో సెటిల్ అయ్యావనుకున్నా, ఇలా సింగిల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? సిగ్గుందా నీకు? మెంటల్. నా లవర్ తో నేను మాట్లాడుకుంటే నీకేంద్రా? ఎవరు ఇది లవరా? అన్నా, మన తెలుగు సంస్కృతి ఏంటి, సంప్రదాయాలు ఏంటి, ఊరగాయలు ఏంటి, పచ్చళ్ళు ఏంటి, ఇలా చేస్తా నువ్వు? ఇటుకి రాయి ఏందిరా నువ్వు? అన్న గొప్పలు డిప్పులు పెట్టడానికి వచ్చావే పెట్ట నాలో నువ్వు కొట్టిన వదిన తెలిస్తే గుర్తాకి పుట్టుకొని పోతున్నా. నువ్వు వెళ్ళిపోయి మేనేజర్ అదే జరగలేదు. నువ్వు అన్న చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను చూసుకుంటాగా. అన్న ఎప్పుడు ఇలా చేస్తలేదు.
వాడు చెత్తనా రోడ్డు రమే. వదలై రేపు సండే లీవు మండే నీ మ్యాటర్ సెట్ చేసి పెడతానయ్యా. నా బుజ్జి కాదు, నా బాబు కాదు. మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. నా మాట వినోదినా. తెలివిని ఏదో అమ్మాయి ఐలవి చెప్తుంటే మొత్తం చెడగొట్టేశావు నువ్వు. దున్నపోతావా? అసలు నువ్వు పెళ్ళామేనా పిచ్చా పైత్యమా నీకు? సొంత మొగుడు వేరే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తుంటే ఎంకరేజ్ చేస్తావా? నువ్వు మారిసేసుకొచ్చి బాగా ముదిరిపోయావు. పోరా, రా. గెట్ అవుట్. వీళ్ళిద్దరికి పైత్యం బాగా ముదిరిపోయింది. ఇది బీచ్, నీళ్లు కాదు. నువ్వే గెట్ అవుట్. సార్ బిల్. మీ దగ్గర ఏదైనా పనుందా అన్న? గైస్, మండే బిగ్ షో. టికెట్స్ అని సోల్డ్ అవుట్. ఏదైనా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. We need to set up a benchmark concert for Mauritius. Come on, guys. Hello? What happened? ఏం లేదు, క్రిస్ సిస్టర్స్ తో ఆయన కలవడానికి మండే వస్తానని చెప్పాను. మన కాన్సర్ట్ ఉంది Hey, కదా. ఇది అసలు పెద్ద విషయమే కాదు. నువ్వు వెళ్ళటానికి హెల్ప్ చేసి షోకి నేరుగా వచ్చేసేయి. లేట్ అయితే అదంతా నేను చూసుకుంటాను. చల్. వారానికి ఒక్కరోజైనా సరదాగా ఉందాం అనుకుంటే ఆ ఒక్కరోజే జ్ఞాపకం ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. నువ్వు చెప్తే చాలు, ఏదైనా ఆర్డర్ చేద్దాం. ఎక్కడికి? వెళ్ళరా. వెజ్జా? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏదైనా పని ఉండొచ్చావా? అదే క్రిష్ మెసేజ్ పెట్టారు, అందుకే వచ్చా. క్రిష్ మెసేజ్ పెట్టారా? అవును, వెయిటర్. సారీ ఇక్కడ ఇప్పుడు అలాగే చెప్పాలి అంతే కదా. మీరు ఆగండి ఆగండి, ఈ రోజు వద్దు, రేపు చెప్తారులే. Just a moment, sir. I'll be with you. ఓకే, I'll wait. హాయ్ క్రిష్, ఎక్కడ మీ సిస్టర్స్? రమ్మని మెసేజ్ చేశారు. సారీ, మీరు నన్ను ఎవరు అనుకొని మాట్లాడుతున్నారు? ఎవరునా? కవిత రండి. ఆ రోజు కొంచెం లేట్ గా వచ్చానని కోపం, అంతేగా? తెలుసు, అందుకే ఐ లవ్ యూ వెయిట్, చెప్పు. అర్థమైంది. చూడ్డానికి యంగ్ గా స్టైల్ గా ఉన్నాను కాబట్టి అట్రాక్ట్ అవ్వడం నార్మలే కదా. బట్ నేను ఇంతకు ముందులా లేనండి, చేంజ్ అయ్యాను. నాకు పెళ్ళయి వైఫ్ ఉంది. వైఫా? మ్మ్. పెళ్ళయిందా? ఎందుకండి ఇంత రియాక్షన్? నార్మల్ గా ఇండియన్స్ అందరం చేసుకునేదే కదా. తన బాత్రూమ్కి వెళ్ళింది. దేవి దేవి, నేను పొడ్డాటి గాడ్స్ గిఫ్ట్ మా ఐ లవ్ యూ. ఏమండి, నన్ను వేరెవరు అనుకుని అలా పిలుస్తున్నానండి. ఫ్రెండా? సరే మాట్లాడరా. మీరు ఆమెను అసలు పట్టించుకోకండి. ఆమె ఎవరో కాదు, నా అక్క. అక్కయ్య? ఏయ్, హార్ట్ బ్రేక్ చేసుకోకు. చీ, సొంత మొగుడిని అన్న అంటూ చీ. వినండి కొంచెం, ప్లీజ్ నన్ను వదలండి. వదలండి. మరి మమ్మీ ఇంత దూరం ప్లీజ్ చేయకండి. ఈషా, నా మాట వినండి ఈషా. సారా, ఆయనకి ఒంట్లో బాలేదు. ఒక్కసారి నా మాట సారా, నన్ను నమ్ము సారా. ఒక్కసారి నా మాట విను. నీకు వదిలి అన్నం పెడతాను సార్. దయచేసి విను సారా. సారా, ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? ఎవరో ఒక ఇద్దరి కోసం నా భర్త చాలా కష్టపడుతున్నారక్క. ఇంకా అది జరగదు. ఇక మీద నా ఇంటి గుమ్మం వేరే వాళ్ళ కోసం తెరుచుకోదు. ఇదే నీ నిర్ణయమా? ఈ ప్రపంచంలో ఆత్మలు దయ్యాలు ఉన్నప్పుడు దేవుడు ఉంటాడుక్క. ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు.
వదిలేయండి నన్ను దయచేసి వదిలేయండి ఆయనకి ఎక్కడికి వెళ్ళాడు? పైన ఎక్కడ దాచావే? ఇక్కడ చెయ్యి తీరా. నీకోసమే వచ్చా. చెయ్యి తీరా అంట. ఏమైంది దేవి? చెప్పు బంగారం. ఏమండి? ఎవరు వీళ్ళంతా? చెప్పు బంగారం. అదేం లేదు. మీరు కొడతారా? పెళ్ళం మీద చెయ్యేస్తే ఏ మగాడైనా ఇలాగే కొడతాడా? ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? Hey. Oh God. You're bleeding, man. Ain't problem. ప్రాబ్లమా? ఎన్నిసార్లు చెప్పాలి మాకేం తెలియదని? ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? మాకేం తెలియదని చెప్తున్నాను కదా, దయచేసి వదిలేండి. ఎవర్రా మీరు? మూడు పిల్లలు కలిసి ఏం ప్లాన్ చేశారా? దాని గురించి మాకేం తెలియదన్నా. మమ్మల్ని వదిలేయండి, వెళ్ళిపోతాం. ఏ ప్లాన్ లేకపోతే సారా ఈషా వెనకాల ఎందుకు తిరుగుతున్నారా? డబ్బు కోసమేనా? డబ్బులా? సారా ఈషా ఇద్దరిని లవల దింపి పెళ్లి చేసుకుంటే 200 కోట్ల డబ్బు, బోలెడంత ఆస్తి, ఈజీగా 10 జనరేషన్ సెటిల్ అవ్వచ్చు కదా? రే ఫూల్, ఇదే కదరా ఇన్నేళ్ళుగా నేను ప్లాన్ చేస్తున్నాను. మధ్యలో నువ్వెవర్రా? దాని గురించి మాకేం తెలీదు. అది మేం కాదు సార్. మీరు కాదంటే మరి నేను చూసిందంతా? ముందేదో సారా వెంట పడుతున్నామని వాన్ చేసి వదిలేద్దాం అనుకుంటే ఈషా వెంట కూడా పడ్డావు. కానీ మీరు ఫ్రాడ్ అని కనిపెట్టిన తర్వాత సారా ఈషా ఇద్దరికి నువ్వు మెసేజ్ పంపినట్టు పంపి వారిద్దరిని ఒకే టైంలో ఒకే ప్లేస్ కి మిమ్మల్ని కలవడానికి రమ్మన్నాను.